ఎన్నో ఎన్నో కథలు చెప్పిస్తా మీకు. అడవిలో ఉన్న పులి, చెరువులో ఉన్న చెట్టు పైన కాకి, అన్ని ఉన్నాయి నా కథలో. అక్బర్ బీర్బల ఎవరైనా, తెనాలి రామ తెలివైన, పంచతంత్రం నీతి అయినా చెప్పేస్తా నా కథలు. వింటారా నేస్తాలు, చెప్పేస్తావు కొత్త కథ తన్వీస్ బ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్ చక్రవర్తి. మీరు చూస్తున్నారు ధన్వీస్ బ్లాగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ ధన్విక్. ఇంకెందుకులే రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య నేను వీడియోలు ఎందుకు పెట్టట్లేదండి, మొన్నే కదా జూన్లో స్కూల్స్ తెరిచారు. ఆ హడావిడిలో ఉండి నేను మీకు వీడియోస్ అంత చేయలేకపోయాను. కానీ ఇప్పటి నుంచి ఎప్పుడు మీతోనే ఉంటాడు మీ ధన్విక్ చక్రవర్తి. స్టే ఆన్, చూస్తూనే ఉండండి మా ధన్వీస్ బ్లాగ్. ఇంకెందుకులే రండి కథలోకి వెళ్ళిపోదాం. అయ్యో ఆగండి, ఇంకా చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఒకవేళ లేదా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంకా మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూనే ఉండండి. దాంతోపాటు లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కథ మొదలుపెట్టేద్దామా? ఈరోజు నేను చెప్పే కథ పేరు ఏంటంటే అత్యాశ. అనగనగా ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతను ఒక ఊరు నుంచి ఇంకో ఊరు ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు బిచ్చం కోసం. అయితే ఒకరోజు ఒక అడవిలో నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి. అయితే అడవిని దాటుకుంటూ ఉన్నప్పుడు దాంట్లో ఒక సాధువు కనిపించాడు. అప్పుడు బిచ్చగాడు సాధుగాడితో కూర్చుని మట కలిపాడు. కొంతసేపు నయ్యాక ఆ బిచ్చగాడు సాధుతో కలిసి కొంత ప్రయాణం చేశాడు. అప్పుడు సాధువుకి ఇంకా బిచ్చగాడికి 2 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి అని అనిపించింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద ఆగారు. ఆగి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే బిచ్చగాడు అన్నాడు, స్వామీజీ, నాకు చాలా ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పెట్టరా అని ఆ బిచ్చగాడు అడిగితే, ఆ స్వామీజీ నా దగ్గర ఉంటే పెడతాను, ఒక 2 నిమిషాలు ఓపికతో ఉండు అని చెప్పి ఆ సాధువు చెప్తారు. చెప్పి ఆ బ్యాగులో అలా వెతుకుతూ ఉంటే ఒక చిన్న శనగ్గింజ దొరికింది. ఆ శనగ్గింజ బిచ్చగాడికి ఇచ్చే ఆ బిచ్చగాడికి ఇస్తే అతను ఇలా చూసి ఇలా అన్నాడు, ఏం స్వామీజీ, ఈ చిన్న గింజ కడుపు మొత్తం సరిపోతుందా? నాకు చాలా ఆకలేస్తుంది, నాకు ఇంత సరిపోదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి అని అతను అంటే, ఇది మాయా గింజ, ఇది అన్ని గింజల కంట సాధారణ గింజ అయినా కాదు, దీనికి చాలా ప్రత్యేకమైన విలువలు ఉన్నాయి, ఇది నీతో ఉంచుకో, నువ్వు తిను లేదా నీతోనే ఉంచుకో అని చెప్పి ఆ సాధు చెప్పారు. సరే అని చెప్పి ఆ బిచ్చగాడు తన జేబులో వేసుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక షావుకారు ఇల్లు కనిపించింది. ఆ షావుకారు ఇల్లు ముందు భవతి భిక్షాందేహి అని గట్టిగా అరిచాడు. అప్పుడు దాంట్లో ఉండే ఒక షావుకారు చూసి, అవునా, నీకు ఆకలేస్తుందా, రా నీకు భోజనం పెట్టిస్తాను, నేను మంచి విందు పెట్టిస్తాను అని చెప్పి ఆయన తన ఇంట్లోకి పిలిచి మంచి విందు పెట్టించారు. తినేసాక బిచ్చగాడు ఇలా అన్నాడు, నాకు ఇప్పటి వరకు మీరు పెట్టినంత మంచి భోజనం నాకు ఎవరు పెట్టలేదు, మీరు చాలా మంచివారు, దీంతోపాటు నాకు కొంచెం పడుకోవడానికి స్థలం కూడా ఇస్తారా అని చెప్పి ఆ బిచ్చగాడు అడుగుతాడు. సరే అని చెప్పి ఆ షావుకారు తన ఇంటి పెరటిలో ఉన్న ఒక చిన్న స్పేస్ ఇచ్చాడు. అక్కడ బిచ్చగాడు పడుకున్నాడు. ఆ పడుకున్నప్పుడు ఏమైందంటే, ఆ బిచ్చగాడు ఆ గింజతో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆ గింజను ఏం చేశాడంటే తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఆ షావుకారు వాళ్ళ ఇంట్లో
బోల్డ్ అని కోడిలు ఉన్నాయి. అయితే మార్నింగ్ వాళ్ళు లేచేసి కోడిని వదిలేశారు, అవి తినేసి మళ్ళీ వచ్చేస్తాయని. అయితే ఈ క్రమంలో ఒక కోడి ఏం చేసిందంటే ఈ బిచ్చగాడి దగ్గరికి వచ్చి ఆ గింజని టపుక్కని తినేసింది. అప్పుడు బిచ్చగాడు లేచి చూసుకున్నాక ఆ గింజ కనిపించలేదు. అప్పుడు అతను ఏడుస్తున్నాడు, అయ్యో 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 నా గింజ కోడి తినేసి నా చెవి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ షావుకారు బయటకు వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఆ షావుకారు అడుగుతాడు. మీ కోడి నా దగ్గర నాకు శనగ గింజ తినేసింది అని చెప్పి అతను గట్టిగా చెప్తాడు. అయితే షావుకారు అంటాడు, ఆ శనగ గింజలు ఏముంది, కరెంటు మా ఇంట్లో ఇన్ని ఉన్నాయి, మేము బోల్డ్ అని ఇస్తాము అని ఆ షావుకారు అంటాడు. కాదు, అదే నాకు కావాలి, అది నాకు ఒక సాధు ఇచ్చారు అడవిలో, అది చాలా మహిమగలమైనది. మీరు నాకు భోజనం పెట్టింది కూడా ఈ గింజ వల్లే, నేను ఇక్కడ పడుకున్నందుకు కూడా ఈ గింజ వల్లే, ప్రతిదీ గింజ వల్లే, నాకు గింజ కావాలి అని చెప్పి గట్టిగా పంచాయతీ చేస్తూ ఉంటే ఆ షావుకారు అంటాడు, ఈ గింజ ఏ కోడైతే తినేసిందో నువ్వు ఆ కోడిని పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పి షావుకారు చెప్తాడు. అయితే ఆ బిచ్చగాడు చాలా ఆనందంతో సరే అని చెప్పి ఆ కోడిని తీసుకెళ్తాడు. అలా మరుసటి రోజు అలా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఒక సత్రం కనిపించింది. ఆ సత్రంలో అతను భోజనం చేయాలనుకున్నాడు. అతనికి చాలా ఆకలేసింది. అయితే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ కోడి పిల్లని తనతోనే ఉంచుకోలేడు కదా, అందుకని చెప్పి ఒక చెట్టుకు కట్టేశాడు. చెట్టుకు కట్టేసి అతను ఆ సత్రంలోకి వెళ్ళి అలా తినేసి అలా బయటకు వస్తే కోడి కనిపించలేదు. కోడి మామూలుగా ఉంటాయా అండి, ఉండవు కదా, అటు ఇటు ఎగురుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఎవరైతే ఆ సత్రం యజమాని ఉన్నారో వాళ్ళ దగ్గర బోల్డ్ అన్న ఆవులు ఉన్నాయి. కొత్తగా ఒక ఆవు దూడని పెట్టింది. అయితే ఆ కోడి ఏం చేసిందంటే ఆ ఆవులున్న షెడ్డులోకి వెళ్ళింది. ఇది ఆ బిచ్చగాడు తెలుసుకున్నాడు. సరే అది ఎలా వెళ్ళిందో అని దాన్ని వెతుక్కుంటూ వెళ్ళగా ఆ షెడ్డులోకి వెళ్తే అప్పుడు అతను కనిపించింది, ఆవుల మధ్యలో ఆ కోడి చచ్చిపోయింది. అయ్యో 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 నా కోడి చచ్చిపోయింది, అది చాలా మహిమగలమైన కోడి, అది అసలే నా గింజ తినేసింది, అది చాలా మహిమగలమైన కోడి అని చెప్పి అతను గట్టిగా అరిచి పంచాయతీ చేస్తూ ఉంటే ఆ సత్రం యజమాని వచ్చి ఏమైంది బాబు, నీకు అసలు ఏమైంది, నీకేం కావాలి అంటే మీ ఆవు నా కోడిని తొక్కేసింది, చంపేసింది, నేను ఇక మీ సత్రం తిందామని చెప్పి నేను వస్తే ఈ లోపల మీ ఆవు నా కోడిని తొక్కేసింది అని చెప్పి అతను అంటాడు. అయితే అప్పుడు ఆ యజమాని అంటాడు, పోయిన కోడిని ఎలాగో మన కలిగి తేలేము, అందుకే ఏ ఆవు అయితే నీ కోడిని తొక్కేసిందో నువ్వు ఆవుని పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ యజమాని చెప్పగా ఆ బిచ్చగాడు చాలా సంతోషంతో ఆవుని పట్టుకెళ్ళిపోతాడు. అలాగే మళ్ళీ ఇంకో ఊరికి ప్రయాణిస్తే మళ్ళీ ఇంకో షావుకారు ఇల్లు కనిపించింది. ఆ షావుకారు ఇల్లులో బహుత్ భిక్షాందేహి అని మళ్ళీ అడిగితే ఆ యజమాని వచ్చి తనకి మంచి విందు పెట్టించాక పట్టుకోవడానికి స్థలం కూడా ఇచ్చాడు. అయితే అప్పుడు ఆ బిచ్చగాడు ఆ యజమానితో ఏమన్నాడంటే నేను మీకు నా దగ్గర ఉన్న ఆవు ఇచ్చేస్తాను, మీరు నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి అతను చెప్తాడు. అయితే ఆ షావుకారు అంటాడు, అదెలా అవుతుంది, అలా అవ్వదు, నేను ఇవ్వను, నువ్వు ముస్తోడివి, నేను పెద్ద షావుకారుల వాళ్ళకే ఇచ్చుకోవాలి. బిచ్చాడు మళ్ళీ చెప్తాడు, నేను నీకు ఈ ఆవి ఇచ్చేస్తాను, మీరు మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి
అని చెప్పి అతను చెప్తాడు. అయితే ఆ షావుకారు అంటాడు, వద్దు వద్దు వద్దు, నేను ఇవ్వను, మా పిల్లనైతే నీకు అస్సలు ఇవ్వను అని చెప్పి అలా వాళ్ళిద్దరికి మాట పెద్ద అయింది. ఆ మాటలు కాస్త అసలు పెద్ద మాటలుగా అయింది. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి బయటికి వచ్చి ఇలా అన్నారు, ఏమైందండి, ఏమైంది అంటే ఆయన జరిగింది మొత్తం చెప్పారు. అయితే మీరు లోపలికి వెళ్ళండి, నేను దీంతో చూసుకుంటాను అని చెప్పి ఆవిడ వచ్చారు. వచ్చి, అయ్యా నీకు తెలియదు, మా పాప చాలా గయాల్ గంపది, అసలు నీతో ఉండలేదు, నేను ఎలాగైనా ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నాకు మొదటిగా మా కావిచ్చేయి అని చెప్పి ఆమె అంటుంది. సరే అని చెప్పి బిచ్చగాడు కూడా ఆవిచ్చేస్తాడు. వాళ్ళు ఆవును అమ్మేసుకున్నారు. వాళ్ళకి బోల్డ్ అంటే ధనం కూడా వచ్చింది. అయితే ఏమైందంటే ఈమె మళ్ళీ బిచ్చగాడి దగ్గరికి వచ్చి, మా అమ్మాయి ఒప్పుకోవట్లేదు అయ్యా, నేను ఎంత చెప్పించినా అవ్వట్లేదు, కానీ నీతోనే ఇచ్చి పెళ్లి చేస్తాను, నేను నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఒక 2 రోజుల తర్వాత రా, నేను నీకు మా అమ్మాయిని రెడీగా ఉంచి పెడతా అని చెప్పి ఆమె చెప్తుంది. సరే అని చెప్పి ఈ లోపల అతను ఇంకో ఊరికి వెళ్ళి అడుక్కుని వచ్చి అలా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పడుకుని మళ్ళీ ఆ మరుసటి రోజు కూడా అలాగే చేశాక ఆ మరుసటి రోజు ఈమె దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, మీరు నాకు మీ పిల్లనిచ్చి మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తానన్నారు కదా, ఏది అని చెప్పి అతను అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, మా అమ్మాయి అసలు మాట వినట్లేదు, అస్సలు చాలా గయ్యాలిది, చాలా గయ్యాలిది, అస్సలు అవ్వట్లేదు, నేను ఒక పని చేస్తాను, నువ్వు ఎల్లుండిరా, ఒక మూటలో నేను మా అమ్మాయిని కట్టేసి నేను ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి దాన్ని ఓపెన్ చేయి, అప్పుడు ఆమెకి ఇటు రావాలి, ఎలా రావాలో తెలీదు, అటు నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, చచ్చినట్టు నీతోనే ఉంటుంది అని చెప్పి ఆమె చెప్తుంది. సరే అని చెప్పి అతను అంటాడు. ఆ మరుసటి రోజు రాగానే ఆ బస్తాలో ఆమె కట్టేసి ఉంచింది. వాళ్ళ అమ్మాయిని ఒక బస్తాలో కట్టి పెట్టేసి ఆ బిచ్చగాడికి ఇచ్చింది. చూసుకో, బస్తా ఊడిపోగలదు, చాలా గయ్యాలిది, మేము చాలా కష్టపడ్డాము, చూసుకో అని చెప్పి ఆమె చెప్పి ఈ బిచ్చగాడిని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పి చెప్తుంది. అక్కడి నుంచి ఎక్కడైతే అతను సాధుని కలిశాడో ఆ అడవికి వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ బస్తా పెట్టాడు. ఆహా కాదు, ఇక్కడ సరిపోదు, ఈమె ఈజీగా కనిపెట్టేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకా చాలా దూరం వచ్చేసాడు. అప్పుడు ఇతను అనుకున్నాడు, నా వల్ల కాదు, నేను భుజం మీద మూసి 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 నా భుజాలు నొప్పి వచ్చేస్తున్నాయి, ఇంకా ఇక్కడ ఓపెన్ చేసేద్దాం అని చెప్పి అతను అనుకున్నాడు. అతను ఆ బస్సా కింద పెట్టి ఇలా ఓపెన్ చేయగానే ఒక కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్ల వెంటనే పైకి ఎగిరి అక్కడి నుంచి పారిపోయింది. పాపం బిచ్చగాడు ఆమె చేతిలో మోసపోయాడు. ఈ కథలో ఆ బిచ్చగాడికి మొదటిగా ఒక చిన్న బఠానీ దొరికింది. దానికి అత్యాశకు పోయి ఇంకో కోడి పిల్లని తెచ్చుకున్నాడు. దానికి అత్యాశకు పోయి ఇంకో ఆవును తెచ్చుకున్నాడు. మళ్ళీ చాలా అత్యాశకు పోయి అతనికి ఏమీ మిగలలేదు, మొత్తం అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ అతను అడుక్కునే దగ్గరికి వచ్చాడు. సంతృప్తి అనేది ఉండాలి, సాటిస్ఫాక్షన్, అది లేకపోతే అది మనని, అత్యాశ అనేది మనని చాలా కిందకి జారుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోతే ఈ వీడియోని అన్లైక్ చేయండి. ఇంకా నేను ఏం ఇంప్రూవ్ చేసుకోగలనా, లేదా నేను ఇంకేమైనా మంచి స్టోరీస్ చెప్పగలనా, మీ అభిప్రాయాలని ఈ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూస్తూనే ఉండండి ధన్వీస్ బ్లాగ్.